అనురాధ గోపికా దేవిదాసి. మాకు ఇస్కాన్లో ఏం నేర్పిస్తారంటే సేవ ఇస్ ద భక్తి. భక్తి పురోగమించాలంటే సేవ చేసుకోవాలని మా ప్రభుపాదులు వారు చెప్పారు. సేవ 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 కర్మణ్య వాచ మనస సేవ చేసుకుంటేనే మనం భక్తిలో పురోగమిస్తాము. మానసికంగా మనం చాంటింగ్ చేయాలి, స్మరించాలి భగవంతుడిని. ఇంకా శారీరకంగా సేవ చేసుకోవాలి. మన వల్ల ఏ సేవ అవుతుందో, ఇప్పుడు మాకు కొంచెం ఏజ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ కూరగాయలు కోస్తాము కూర్చొని, టేబుల్స్ ఉంటాయి, చాకు ఇస్తారు. 10:30 వరకు కొంచెం అది అంతా చేసుకుంటాము. తర్వాత ఇంకా లెక్చర్స్ వింటాము. పెద్ద పెద్ద మహారాజులు వచ్చారు అన్నట్టు ఇక్కడ చాలా డెడికేషన్గా చేస్తున్నారు. వాళ్ళకి ఎంత ఏజ్ అంటే 75-76 ఏజ్ వాళ్ళకి. వాళ్ళు కూడా ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చారంటే, ఇప్పుడు ఒక సుఖకీర్తి ప్రభుజీ అని వచ్చారు. ఆయన ప్రభుపాదుల డిసైపుల్, ఆయన పర్సనల్ సెక్రటరీ. ఆయన జర్మనీ నుంచి వచ్చి 2 రోజులు ఇక్కడ ఉండి మళ్ళీ జర్మనీకి వెళ్తున్నారు. ఫ్లై ఓన్లీ ఫ్లై. అట్లా వాళ్ళు డెడికేషన్గా మన హైదరాబాద్ ప్రోగ్రామ్ గురించి వాళ్ళు వచ్చారు. అంత ఖర్చు చేసుకొని, అంత ఇది చేసుకొని, మన 50 ఇయర్స్ ప్రభుపాదుల వారు ప్రతిష్ట చేసిన ఈ టెంపుల్, దాన్ని డెడికేషన్గా వాళ్ళకు మన ఇంతమందిని సాటిస్ఫై చేయాలా, ఇన్ని లెక్చర్స్ ఇవ్వాలని, ప్రభుపాదుల గురించి చెప్పాలని వాళ్ళు వచ్చారు. వాళ్ళంతా ప్రభుపాద అసోసియేట్స్ అన్నట్టు. 72లోనే వాళ్ళు యంగ్ ఏజ్లో ఒక 16-17 ఇయర్స్లో వాళ్ళు వచ్చేసారు దీంట్లో. ఇంకా అలాగే వాళ్ళతోనే ప్రభుపాదతోనే ఉండిపోయారు. ఒక్క మాట, ఇన్ని రోజులు ఆనందమయ ప్రభు అని ఇక్కడ ఉండేవారు. ఆయన అయితే ఒక్క మాట చెప్పారంట. ఆయన ఫారిన్, ఆయనకి 77లో ప్రభుపాదులు వచ్చి నువ్వు ఇక్కడికి వెళ్ళిపో అని చెప్పేశారంట. అంతే, టిల్ డెత్, లాస్ట్ ఇయర్ డెత్ అయిపోయింది ఆయనకి. టిల్ డెత్ ఆయన ఇక్కడ ఉన్నారు అన్నట్టు. ఒక్క మాట, గురువు ఒక్క మాట చెప్తే చాలు, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చేసారు అన్నట్టు. భాష తెలియదు, లాంగ్వేజ్ తెలియదు, మన కంట్రీ కాదు, కృష్ణుడు అంటే ఏమీ తెలియదు వాళ్ళకు. అయినా కూడా కృష్ణుడికి సేవ చేసుకోవాలి, మా గురువు చెప్పారు అని చెప్పేసి వాళ్ళు మొత్తం ఫ్యామిలీ అంతా అన్నీ వదిలేసి ఆ యంగ్ ఏజ్లో, ఎంత చిన్న ఏజ్ అంటే 12 ఇయర్స్, 13 ఇయర్స్, 16 ఇయర్స్ అంటే ఏముంటుంది, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు భక్తిలో వచ్చి ప్రభుపాదుల వారు 72 ఇయర్స్లో అక్కడ వెళ్ళి డెడికేషన్గా భక్తి వాళ్ళకి నేర్పించి, మీరు ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని రూల్ చేశారు, మీరు ఒక్కటి వదిలేసి వచ్చేసారు, మా ధనమంతా దోచుకున్నారు, మమ్మల్ని అంతా దోచుకున్నారు ఇండియాలో, కానీ మీరు ఒకటి వదిలేశారు, అది ఇవ్వడానికి నేను వచ్చానని చెప్పారు. అదేంటిదంటే కృష్ణుని ఇవ్వడానికి అంత దూరం వెళ్ళారు 72 ఇయర్స్లో ప్రభుపాదులు. ఆయన 3 టైమ్స్ అటాక్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది, అన్నీ చూసి కూడా ఆయన అన్నీ స్టేబుల్గా పెట్టుకొని వాళ్లకు భక్తి ఇచ్చి వాళ్ళని ఇక్కడ తెచ్చి మనకు భక్తి నేర్పించడానికి. ఎందుకంటే మనము ప్రభుపాదుల మాట వినలేదు. మనం ఇండియన్స్, చిన్నప్పటి నుంచి మనకు భగవద్గీత, భాగవతం అన్నీ తెలిసి కూడా మనము దాంట్లో పట్టించుకోకుండా ఫారిన్కి వెళ్ళి ఫారినర్ అవ్వాలి, వాళ్ళ కల్చర్ని అడాప్ట్ చేసుకొని మనము వాళ్ళలాగా అయిపోతున్నాం అని చెప్పేసి ప్రభుపాదులకు బాధ అనిపించింది. ఇంకా వాళ్ళనే తీసుకొచ్చి మనకు బుద్ధి చెప్పి మనల్ని ఇండియన్స్ చేశారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. జై శ్రీల ప్రభుపాద్కి జై. ఇస్కాన్ టెంపుల్ గురించి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గుడి గురించి ప్రత్యేకత ఏంటి? ఇస్కాన్ చాలా ఎన్నో సేవలు చేస్తుంటుంది, కానీ ఏంటంటే మనసు అసలైన ప్రాబ్లం ఏంటంటే మనసు సంతృప్తి లేకుండా మెంటల్గా ఎన్నో డిజార్డర్స్ ఉన్నాయి. ఇవన్నీ అసలైన ప్రాబ్లం. సో అందరికీ భోజనం పెట్టడం ఇవన్నీ ఉన్నాయి, కానీ అసలైన విషయం ఏంటంటే మనస్సు స్థిరంగా లేకపోవడం. సో ఇస్కాన్ సంస్థ ఎంత గొప్ప సంస్థ అంటే మనకి మనస్సును ఎలా కంట్రోల్ చేయాలి, ఆ మనస్సును కంట్రోల్ చేస్తూ భగవంతుడికి ఎలా సమర్పించుకోవాలి, ఎలా ఆనందంగా ఉండాలి అని నేర్పించడమే ముఖ్యమైన ఉద్దేశము. కాబట్టి ఇలా ఎన్నో సంవత్సరాల నుంచి, ఇప్పుడు 50 ఇయర్స్ నుంచి ఎంతోమందిని తరింపజేస్తూ ఎంతోమంది జీవితాల్లోకి ఆనందాన్ని పంచడం జరుగుతుంది. అండ్ వాళ్ళ హృదయంలోకి కూడా భగవంతుడిని ఒక మందిరాన్ని ఇవ్వడం జరిగింది 50 ఇయర్స్. అందుకే ఈరోజు బుక్ కూడా రిలీజ్ చేయబడ్డది అనమాట, ఫ్రమ్ 1 టెంపుల్ టు మిలియన్స్ ఆఫ్ హార్ట్స్ అని చెప్పేసి ఇవాళ ఒక బుక్ రిలీజ్ చేయబడ్డది. సో చాలా సంతోషకరమైనటువంటి విషయం. యాక్చువల్గా నేను ఇస్కాన్కి ఒక 10 ఏళ్ళ కింద వచ్చాను. ఆ 10 ఏళ్ళ కింద వచ్చినప్పుడు ఒకలా ఉండే, ఇప్పుడు ఒక ఆనందంగా ఉండే. ఇస్కాన్ అనేది అందరూ నార్మల్గా ఒక టెంపుల్కి వచ్చి ఇట్లా దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. అట్లా కాకుండా ఇక్కడ ఉండి ప్రశాంతంగా మీరు ఉన్నారనుకోండి, మీకే ఆటోమేటిక్గా ఆ చేంజ్, ఆ స్పిరిచువల్ వైబ్ ఏందో తెలిసిపోతుంది. అట్లా వచ్చి ఉంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. లైక్ టెంపుల్ చాలా పాతది, కానీ డైలీ వస్తుంటే
మనకు ఒక కాన్షియస్నెస్ వస్తుంది టెంపుల్కి వస్తుంటే. లైక్ సీనియర్ డివోటీస్ ఉంటారు, డివోటీస్ అసోసియేషన్ దొరికితే మన భక్తి కూడా పెరుగుతుంది. అలానే ఈ టెంపుల్ ఎన్నో దగ్గరగా 50 సంవత్సరాలు అవుతుంది. 50 సంవత్సరాల నుండి అందరినీ సర్వ్ చేసుకుంటూ అందరు సీనియర్ డివోటీస్ని పిలిచి అందరికీ మనకు సమకూరుస్తున్నారు. సో మన ఎట్లా ఉండాలంటే కృతజ్ఞతగా ఉండాలి. చాలా మ్యాగ్నిఫిషియంట్ టెంపుల్ ఇది. బట్ ఏమంటే మనం కూడా దాన్ని తీసుకోవాలి అంతే. ఇక్కడ మీరు ఏం సేవ చేస్తుంటారు? మేము కీర్తన చేస్తుంటాము డైలీ చేస్తుంటారా? డైలీ అంటే వీక్లీ. ఇంత చిన్న ఏజ్ నుంచి మేము ఈ టెంపుల్లోనే పుట్టి పెరిగి ఇక్కడే ఆడుకునే వాళ్ళము. ఇక్కడే ఆల్మోస్ట్ ఎవ్రీ సండే వీ యూస్ టు కమ్ హియర్ అండ్ డూ ఆల్ ద సర్వీసెస్. సో ఇప్పుడు మాకు 23 years. సో ఇన్ని ఇయర్స్ నుంచి మేము వస్తున్నాము. సో ఆనందమే ఆనందం అనమాట. సో ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ ఎవ్రీ వన్ హూ ఎవర్ ఆర్ లిజనింగ్ దిస్ టు స్పెషలీ కమ్. ఎస్పెషల్లీ ఇంకా 2 days ఉన్నాయి మన సెలబ్రేషన్స్కి. ఖచ్చితంగా వచ్చి యూ షుడ్ యాక్చువల్లీ రిలీజ్ దిస్. మీకు వస్తే తెలుస్తుంది. ఐ కాంట్ టెల్ యూ అబౌట్ దిస్ బై వర్డ్స్. కాబట్టి పర్సనల్గా మీరు రండి, వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంకా 2 days చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ. నాంపల్లి ఫంక్షన్ హాల్ మన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కూడా ఉత్సవాలు జరుగుతున్నాయి. విభిన్న అంటే రకరకాల ఫెస్టివల్స్ జరుగుతున్నాయి ఈ 2 daysలో. ఈ ఫెస్టివల్ అనేది ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్లో చాలామందికి తెలియదు ఇక్కడ నాంపల్లిలో హ్యాబిట్స్ టెంపుల్, రాధా మదన్ మోహన్ టెంపుల్ ఉందని. సో వాళ్ళని కూడా అట్రాక్ట్ చేయడానికి ఇది ఒక ఉత్సవం కండక్ట్ చేస్తున్నారు అన్నమాట. సో ఎవరైతే ఇంకా తెలియదో ఈ టెంపుల్ గురించి అందరు దయచేసి ఈ ఉత్సవాల్లో పాల్గొనండి. ఈ ఉత్సవంని ఘనంగా జరుపుకుందాం. అంటే బోట్లో భగవంతుని ఏమంటారు ఊరేగింపు చేస్తారనమాట. సో ఎవరైతే ఈ ఫెస్టివల్ గురించి తెలియదో వాళ్ళు తెలుసుకొని రండి. ఇంకా మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. ఒకసారి వచ్చి చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది. మీ సేవా కార్యక్రమం ఎలా ఉంటుంది ఇక్కడ నిత్యం? ఇక్కడ నిత్యం భగవంతుడి దర్శనము అది చేసుకుంటూ ఉంటాం మేము. దర్శనము ఏదైనా సేవ దొరికితే చేస్తూ ఉంటాము. పర్టికులర్గా ఒక సేవ అని ఏం లేదు. ఏ సేవ దొరికినా మేము చేస్తుంటాం. అది మా మహద్భాగ్యం లాగా ఆశిస్తూ భక్తులు ఏది ఇచ్చినా మేము చేస్తుంటాం అనమాట. ఎందుకంటే ఆ భగవంతుడి సేవ, ఏ సేవ దొరికినా మహద్భాగ్యం అనమాట మనకి. ఎందుకంటే చెప్తారు భగవద్గీతలో, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. చిన్నగా కూడా ఏదైనా సేవ చేసామనుకోండి, ఏదైనా క్లీనింగ్ అనేది, అది పెద్ద పెద్ద పాపాల నుంచి మనం కాపాడుతుంది, పెద్ద పెద్ద నరకాది లోకాల నుంచి కాపాడుతుంది. ఈ టెంపుల్కి వచ్చి బై మిస్టేక్ కూడా ఒక జాడు ఏదో దుమ్ము తీసామనుకోండి, అది అంత చిన్న పని అయినా కూడా, ఉడతా భక్తి అంటారు కదా, అంత చిన్న భక్తి అయినా కూడా మనకి ఎంతో నరకాది లోకాల నుంచి, ఎంతో సఫరింగ్ నుంచి మనం కాపాడుతుంది అనమాట. కాబట్టి అందరూ కూడా రండి, ఈ అస్సలు మిస్ చేసుకోకండి ఈ గోల్డెన్ ఆపర్చునిటీ. కాబట్టి అందరూ దయచేసి రండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరు రండి. బోషేశ్వర్ ఉంది, నౌక విహార్ ఉంది, మా రాధమధమోని దర్శనం చేసుకోండి. హరే కృష్ణ. హరే కృష్ణ. సూపర్ సూపర్. థ్యాంక్ యూ.